అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సహస్ర షన్వి ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో సొరకాయతో ఒక మంచి టేస్టీ కర్రీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. లేతగా ఉన్న ఒక సొరకాయని తీసుకుని వాటిని ఇలా తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని 4 to 5 minutes ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవటం వల్ల కర్రీ త్వరగా ప్రిపేర్ చేయొచ్చు లంచ్ బాక్స్లోకి. నార్మల్గా కూడా కర్రీలోనే ఉడికించుకోవచ్చు. సొరకాయ ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. సొరకాయ ఉడికేలోగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ల పల్లీలు, వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి. ఇందులోకి నేను ఒక 3 స్పూన్ల నువ్వులు అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నువ్వులు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చు, పూర్తిగా ఆప్షనల్ అండి. నువ్వులు కొద్దిగా చిటపటమనగానే పక్కన తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పప్పులంతా చల్లారేలోగా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. అదే కడాయిలోకి 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకుంది, 2 పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకొని వాటిని దోరగా వేపుకోవాలి. పల్లీలు అయితే చల్లారిపోయాయండి. వీటిని ఇప్పుడు బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉంటే బాగుండదండి, కాబట్టి మనం తినడానికి కూడా మధ్య మధ్యలో పంట కింద పడుతుంటే బాగుంటుంది. చూసారా, ఇలా చేసుకుంటే సరిపోతుందండి. పప్పు పొడి రెడీ అయిపోయింది మనకు. ఆనియన్ కూడా మగ్గిపోయిందండి. చూసారా, ఈ విధంగా అంటే సరిపోతుంది. ఇందులో టమోటా వేసుకొని టమాటాను కూడా బాగా మగ్గనిచ్చాలి. టమోటా త్వరగా మగ్గటం కోసం కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేస్తున్నాను. సొరకాయ ఉడికేటప్పుడు అయితే అందులోకి ఎలాంటి సాల్ట్ యాడ్ చేయలేదండి. మన కూరలోకి ఎంత సాల్ట్ కావాలో అది ఇప్పుడే యాడ్ చేసుకుంటాము, లేదా మధ్యలో చూసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. సొరకాయ అయితే నీట్గా మగ్గిపోయిందండి. టమాటో మగ్గిపోయింది కాబట్టి సొరకాయ వేసి కూరలో కలిపేద్దాం. సొరకాయలో ఉన్న వాటర్తో కూడా కలిపేసుకోవాలి. వాటర్ ఏం పడేయాల్సిన అవసరం లేదు. ఈ సొరకాయనంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి మన టేస్ట్కు సరిపడట్టు కారం అండి, నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను, మాకు సరిపోతుంది. కొంచెం కారంగా కావాలంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. ఇదంతా సొరకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ ఉప్పు కారాలు అంతా కొంచెం పచ్చివాసన పోవడానికి కోసము ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని చల్లేసుకొని సొరకాయ ముక్కలకు పట్టేలాగా కొంచెం కలుపుకోవాలి. ఈ సొరకాయ కర్రీని ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇది. ఇంక ఇందులోకి ఒక 3-4 వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకొని ఇందులోకి వేసేసుకోవాలి. పైన చల్లుకుంటే సరిపోతుంది. ఈ సొరకాయ కర్రీలోకి నేనైతే పాలు యాడ్ చేస్తానండి. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు లేదా పచ్చి పాలైనా వేసుకోవచ్చు, ఇది మన ఆప్షనల్ అండి. పాలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ పాలు అయితే వేస్తున్నాను. అంతే అండి, ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే చక్కటి కమ్మటి సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. Thank you for watching. Please subscribe my channel Sahasra Sanvi Family.